ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయలో మరోసారి ఆలయ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పులిహోర ప్రసాదంలో పురుగులు కనిపించాయి. దీంతో భక్తులు మండిపడుతున్నారు. గతంలో కూడా ఇతర మతానికి చెందిన వ్యక్తితో అభిషేకానికి పాలు తీసుకునే ఏర్పాటు చేస్తారు. అనంతరం పవిత్ర హోమగుండంలో చెత్త తగులబెట్టారు. ఇలా వరుస సంఘటనలు జరిగినా అధికారులు పెదవి విప్పటం లేదని భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ సందీప్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పట్టణంలో శ్రీ పురిహితికి అమ్మవారి 10వ శక్తిపీఠం, అదేవిధంగా కుక్కుడేశ్వర స్వామి పాదగయ క్షేత్రం మీద దక్షిణ కాశీగా పిలుస్తారు. ఈ క్షేత్రానికి ఎంతో మహత్యం ఉంది. ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిన తర్వాత భారీ ఎత్తున దేశం నలుమూలల నుంచి కూడా ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగింది. ఇక్కడ వరుసగా అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ పక్కన ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మం అంటూ ఏదైతే తిరుమల నెయ్యిలో కల్తీ జరిగినప్పుడు ఆయన సనాతన ధర్మం కోసం ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేశారు. కానీ ఆయన నియోజకవర్గంలో అధికారులు మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ రోజు ధనుర్మాసం ప్రారంభమైంది. అదేవిధంగా పరమశివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం కావడంతో పెద్ద ఎత్తున కుక్కుడేశ్వర స్వామివారి అంటే అక్కడ ఈశ్వరుడు కోటి రూపంలో లింగ రూపంలో వెళ్తారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఇక్కడ పులిహార లడ్డు అమ్ముతుంటారు. ఇవాళ పట్టణానికి చెందిన ఇద్దరు భక్తులు వచ్చి 5 ప్యాకెట్లు కొనుక్కుని వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే దాంట్లో పెంకి పురుగులు కనపడి, ఇది ముఖ్యంగా ఏదైతే పులిహారలో పోపు పెట్టడానికి శనగపప్పు మినపప్పు వాడతారో అందులో పురుగులు వచ్చినట్టుగా గుర్తించి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా నేరుగా ఆలయానికి వచ్చి ఇక్కడ ఉన్న సిబ్బందిని నిలదీయడం జరిగింది. అక్కడ ఈవో కనపడలేదు. ఎందుకంటే ఇది అసిస్టెంట్ కమిషనర్ కేడర్ టెంపుల్ అయినప్పటికీ 2nd గ్రేడ్ ఈవో నియమించారు. దీని మీద వివాదం ఉంది. దీంతో వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారు. స్వామివారి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భక్తులు భావిస్తారు. అలాంటి పులిహారలో పురుగులు రావడం సంచలనంగా మారింది. ఇది ఒకటే కాదు, గతంలో కూడా ఇక్కడ ఒక బయట ఏదైతే భక్తులు అభిషేకం చేసుకోవడానికి శివలింగం ఉందో శివలింగం మీద సునక మూత్రం పోయడం జరిగింది. అది జరిగిన వెంటనే ఒక ముస్లిం వ్యక్తిని ఆలయంలో గర్భాలయం వద్ద పాలు తీసుకునేందుకు నియమించారు. అదో పెద్ద వివాదమైంది. ఇది మర్చిపోకముందే మళ్ళీ హోమగుండంలో ఏదైతే పవిత్ర ద్రవ్యాలు వేస్తారో ఆ హోమగుండంలో చెత్త వేసి తగలబెట్టారు. వీటన్నిటి మీద కూడా దేవాదాయ శాఖ ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు విచారణ చేసి నివేదిక ఇచ్చారు. ఇంతవరకు నివేదిక మీద ఎలాంటి చర్యలు లేవు. తాజాగా మరోసారి ఈ పులిహారలో పురుగులు రావడంతో ఆలయానికి వెళ్లేందుకు భక్తులు భయపడే పరిస్థితి ఏర్పడింది. డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన నివేదికను బయటపెట్టి చర్యలు తీసుకోవడంతో పాటు ఇవాళ ఏదైతే ప్రసాదంలో పురుగులు కలిసాయో పూర్తిగా ప్రసాదంలో పనిచేస్తున్న వారిని కావచ్చు లేదా అందుకు బాధ్యులైన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని రోజు రోజుకు అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఆయన పిఠాపురం నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయించుకున్నారు. ఇదే సందర్భంలో పవిత్ర పుణ్యక్షేత్రం దాన్ని టెంపుల్ సర్కిట్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక కూడా రూపొందించిన ఈ పాదగయ దక్షిణ కాశీలో ఇవాళ జరిగిన సంఘటన మాత్రం శివభక్తుల్ని తీవ్ర ఆగ్రహం. గతంలో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అయినా కూడా ఇప్పటి వరకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు? మీరు చెప్పినట్టుగా అధికారులకి దీనిలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. జరిగిన సంఘటన మీద ఉప కమిషనర్ అంటే డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు నివేదిక ఇచ్చి దాదాపు 4 రోజులైంది. ఇంతవరకు దాని మీద ఎలాంటి చర్యలు, అత్యంత పవిత్రంగా ఉండే శివలింగం మీద ఒక సునకం మూత్రం పోయడం, హోమగుండంలో ఏదైతే పూర్ణాహుతి సమర్పించే హోమగుండంలో చెత్త తగలపెట్టడం, అదేవిధంగా మైనార్టీకి చెందిన వ్యక్తిని అభిషేకం కోసం నియమించడం, ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. పూర్తి స్థాయి కార్యనిర్వహణాధికారి లేరు. కేవలం ఇన్ఛార్జి కార్యనిర్వహణాధికారి ఉన్నారు. ఆయనకి దీంతో పాటు ఇతర ఆలయాలు కూడా ఉండడంతో ఆయన కూడా పూర్తి సమయం కేటాయించుకోలేకపోతున్నారు. ఇవాళ జరిగిన సంఘటన సీరియస్ గా తీసుకుని అటు ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి, దేవాదాయ కమిషనర్ శ్రీ రాము సత్యనారాయణ జోక్యం చేసుకుని చర్యలు తీసుకున్న పక్షంలో మరోసారి ఆందోళన చేపడతామని ఇప్పటికే ధార్మిక సంఘాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. సందీప్. థ్యాంక్ యూ సాంబశివరావు.